హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో తమ్నేల్ అయితే చూసారు కదా, టుడే స్పెషల్ వీడియో సండే వ్లాగ్ అని చెప్పి. ఈరోజు సండే స్పెషల్ వ్లాగ్ అని ఎందుకన్నానంటే ఆషాఢ మాసం అయితే వచ్చింది కదా, సో గోరింటాకు అయితే పెట్టుకుంటాం కదా, అది కూడా సండే పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు కదా, అందుకని చెప్పి దీన్ని స్పెషల్ వ్లాగ్ అని చెప్పాను అనమాట. యాక్చువల్గా మేము గోరింటాకు కోసుకున్నప్పుడు ఇలా వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, కానీ మా మమ్మగారికి తెలియదు కదా, సో తనే కోసి తెచ్చేసారు. యాక్చువల్గా మా ఇంటి వెనక మేము ఏమేమి చెట్లు అయితే వేసుకున్నాం ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మగారికి తెలియక ముందే కోసి తెచ్చేసారు. ఇంకా ఇలా చిన్న చిన్న కాడల్లో అయితే ఉండిపోయాయి అనమాట. ఇప్పుడు వాటిని క్లీన్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఇదిగోండి గోరింటాకు అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఇంక దీన్ని వేరొక చిన్న గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఏం డిజైన్ పెట్టుకుంటానో దాన్ని అయితే చేతి మీద ఇప్పుడు ఫస్ట్ పెన్తో గీసేసుకుంటాను, ఎందుకంటే ఇంకా వంకరలు వెళ్ళిపోతుంది కదా గోరింటాకు ఒకటే పెట్టుకుంటే, అందుకే ఫస్ట్ అయితే పెన్తో డ్రా చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా ఫస్ట్ ఇలా పెన్తో అయితే డ్రా చేసేసుకుంటాను, ఎందుకంటే అప్పుడే మనం ఏ షేప్ పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ షేప్లో గోరింటాకు అయితే బాగా వస్తుంది. అదే గోరింటాకుతో ఫస్టే పెట్టేసుకుంటే ఇంక వేరే వేరే షేప్స్లో వచ్చేస్తుంది కదా, అందుకే ఫస్ట్ నేను ఇలా ఎప్పుడు కూడా పెన్తో డ్రా చేసేసుకుంటాను. నేను ఇప్పుడు గోరింటాకు పెట్టుకున్న ఈ డిజైన్ అయితే పెట్టుకోలేదనమాట, అందుకే ఇప్పుడు పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. చూడాలి తీసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో. ఇక్కడ డైమండ్ షేప్లో పెట్టుకున్నాను కాబట్టి డిజైన్ని, ఫింగర్స్ కూడా ఇలాగే డైమండ్ షేప్ లో డిజైన్ అయితే పెట్టుకున్నాను పెన్తో. గోరింటాకు రుబ్బుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రుబ్బుకోవాలి, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైనా సరే గోరింటాకు మొత్తం పల్చన అయిపోయి చేతికి పెట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. అప్పుడు డిజైన్ అయితే అస్సలు సరిగ్గా రాదు, అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గోరింటాకును రుబ్బుకోవాలి, అప్పుడే గోరింటాకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫైనల్ గా ఒక చేతికి డిజైన్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. వెనకాల అయితే చుక్క పెట్టేసుకుంటున్నాను, దిష్టి చుక్క. అంతే, ఫినిష్ అయిపోయింది. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక హ్యాండ్కి అయితే ఏదో ఒకలా పెట్టేసుకున్నాను, కానీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి పెట్టుకోవడం అయితే రాదనమాట, అందుకే మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. ఇంకా మమ్మీ అయితే చందమామ వేసి చుక్కలు వేసేస్తానన్నారు, సరే ఏదో ఒకటి పెట్టే అనేసి ఇలా పెట్టించేసుకున్నాను. చేతికి కూడా గోరింటాకు పెట్టించుకోవడం అయిపోయిన తర్వాత కాళ్ళకు కూడా పెట్టమని అడిగాను అనమాట. నాకు ఇలా కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కంపల్సరీ కాళ్ళకి అయితే పెట్టుకుంటాను నేను. పెళ్ళైన వాళ్ళు అయితే ఖచ్చితంగా అరికాల్లో గోరింటాకు అయితే వేసుకోవాలని అంటారు కదా, నాకైతే అలా అరికాల్లో ఒకటి కన్నా ఇలా కాలంతా పెట్టుకోవడమే చాలా ఇష్టం. ఇంక ఈ గోరింటాకు పెట్టేటప్పుడు అయితే పాపం మా మమ్మీని నాకు వంకరగా వస్తుంది, సన్నగా పెట్టాలి, లావుగా వచ్చేస్తుంది అని ఎంత తిప్పలు పెట్టానంటే అంత పెట్టాను అనమాట. పాపం అలా ఓపిక్గా పెట్టారు. ఫైనల్గా కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. గోరింటాకు బాగా పండాలంటే గోరింటాకు రుబ్బుకునేటప్పుడు కొంచెం చింతపండుని యాడ్ చేసుకుని రుబ్బుకుంటే కలర్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే గోరింటాకుని ఇంక తీసేద్దామని ఫిక్స్ అవుతాము, అప్పుడైతే జస్ట్ ఇలా తీసేసుకోవాలి అంతే. వాటర్తో మాత్రం అస్సలు వాష్ చేయకూడదు, వాటర్తో వాష్ చేస్తే అస్సలు కలర్ అనేది రాదు. వాటర్తో వాష్ చేసేస్తే గోరింటాకు ఆరెంజ్ కలర్లోనే ఉండిపోతుంది, డార్క్ కలర్లో అయితే రాదు. అందుకనే వాటర్తో వాష్ చేయకుండా ఒక క్లాత్తో తుడిచేసుకుని ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. కావాలంటే ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంతసేపటికి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, కానీ వెంటనే మాత్రం హ్యాండ్ వాష్ చేసుకోకూడదు. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పెట్టుకున్న రోజు కన్నా నెక్స్ట్ డే కలర్ అయితే చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఇది సండే తీసిన వ్లాగ్, కానీ నెక్స్ట్ డేకి కలర్ ఎలా వస్తుందో మీకు చూపించడం కోసం ఇది మండే పోస్ట్ చేస్తున్నాను. చూసారు కదా కలర్ అయితే నెక్స్ట్ డేకి ఎంత బాగా వచ్చిందో. నేను పెట్టుకున్న డిజైన్ అయితే బాగా వచ్చింది, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.